పూజిస్తే దారిద్ర్యం తొలగి తీరుతుంది. ఇది సులభోపాయం. ఉమా సంహితలో పార్వతికి స్వయంగా శివుడు చెప్పాడు. అందుకనే బదరీవనంలో చేరి నరనారాయణులిద్దరూ సైకతలింగాన్ని తయారు చేసి, నేను చెబుతున్నది ఏదో అప్రామాణికమైన మాట కాదు, మళ్ళీ మహాభారతం పంచమ వేదంలో కూడా ద్రోణ పర్వంలో నరనారాయణులిద్దరూ 10,000 సంవత్సరముల పాటు ఇసుకతోటి లింగాన్ని తయారు చేసి పూజించటం వల్ల వాళ్ళకి శివుడు వరం ఇవ్వడం వల్లే వాళ్ళందరికంటే గొప్పవాళ్ళు అయ్యారు ఉంటుంది. చూడండి కావాలంటే ద్రోణ పర్వంలో స్వయంగా చెప్పాడు కృష్ణుడు కూడా ఆ మాట. అశ్వత్థామ శివలింగం బదులు విగ్రహాన్ని తయారు చేసి పూజించాడు. నరనారాయణులు శివలింగాన్ని పూజించారు. వారలు లింగాధిష్టాన ఆరూఢులుగా నొనర్చి అర్చిల్చిరి భవ్యారాధన తత్పరమతులై గౌరీపతి నతుల